యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఆపరేషన్ సింధూర్ తర్వాత హైలైట్ అవుతున్న పేరు. ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాదులతో ఈమెకు సంబంధాలున్నాయని. అసలు ఎవరి జ్యోతి మల్హోత్రా, ఎందుకు ఇలా చేసిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతి మల్హోత్రా స్వస్థలం హర్యానాలోని హిసార్ ప్రాంతం. ఆమెకు 33 ఏళ్లు. ఆమె ట్రావెల్ విత్ జో అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తుంది. ఈ ఛానల్కు 3,85,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. కామర్స్ లో మాస్టర్స్ పూర్తి చేసి సీనియర్ మెర్చడైజర్ గా పనిచేశారు. లాక్డౌన్ సమయంలో ఆమె యూట్యూబ్ ఛానల్ పెట్టింది. పనిలో భాగంగా చైనా, బాలి, మలేషియా, తూర్పు యూరప్ దేశాలతో పాటు పాకిస్తాన్ ని కూడా సందర్శించింది. ఆమె పాకిస్తాన్ వెళ్ళినప్పుడు అక్కడి అధికారుల ట్రాప్ లో పడింది. అలా అధికారులతో పనిచేసి వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి యాప్ల ద్వారా భారత ఆర్మీకి సంబంధించి సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్టు సమాచారం. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కోసం గూఢచర్యం చేశారన్న ఆరోపణలున్నాయి. పాకిస్తాన్ పర్యటనకు సంబంధించి అనేక వీడియోలను ఆమె పోస్ట్ చేశారు. న్యూఢిల్లీలోని పాక్ హై కమిషన్ లో పోస్టింగ్ లో ఉన్న డానిష్ అనే అధికారితో జ్యోతికి పరిచయం ఏర్పడింది. అతని సూచనలతో పాకిస్తాన్ లోని అలీ అహ్వాన్ అనే వ్యక్తిని కలిసిన జ్యోతి అక్కడ హై ప్రొఫైల్ పార్టీలో పాల్గొనడం, ఇతర నిఘా అధికారులను కలవడం జరిగిందని పోలీసులు తెలిపారు. షకీర్ అనే నిఘా అధికారిని జాట్ రంధావా పేరుతో ఫోన్ లో చేసుకున్న ఆమె వివిధ యాప్ల ద్వారా భారత్ సమాచారాన్ని చేరవేశారు. పాకిస్తాన్ కు ఎప్పుడు వెళ్లినా ఆమె లగ్జరీ హోటల్స్ లో బస చేయడం, VIP పార్టీలకు హాజరవడం, లగ్జరీ కార్లలో తిరగడం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి కొన్ని రోజుల ముందు జ్యోతి అక్కడ కొంతమంది ఉగ్రవాదులతో కలిసి తిరిగినట్టు తెలుస్తోంది. ఇలా గూఢచారిగా మారి సొంత దేశానికి ద్రోహం చేసిన ద్రోహి జ్యోతి మల్హోత్రా. జ్యోతిని ప్రస్తుతం హర్యానా పోలీసులు 5 రోజుల పోలీస్ కస్టడీలో ఉంచారు. ఆమె ఫోన్లు, ల్యాప్టాప్, ఇతర గాడ్జెట్లు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. ఆర్థిక లావాదేవీల ఆధారంగా ఆమె వెనుక ఉన్న వ్యక్తుల గురించి కూడా దర్యాప్తు కొనసాగుతోంది.